రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి రాష్ట్రానికి మళ్ళీ తెలుగు ప్రజలు ఒక్కసారిగా మేలుకొని ఒకేసారి కూటమి ప్రభుత్వానికి బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మూడు కూటమిగా ఏర్పడినందుకు ప్రజల యొక్క బ్రహ్మరథం పట్టి 164 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు సుమారు 72-73 సంవత్సరాల వయసులో రోజుకు 18 గంటలు పనిచేస్తూ జరిగినటువంటి నష్టాన్ని పోడ్చడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి సంఘటన మన కళ్ళ ముందు కనిపిస్తుంటే ఈ రోజు గత వారం రోజుల కిందట వచ్చినటువంటి వరదలకి కంటి మీద కొనుక్కు కూడా లేకుండా తెల్లవారులు కూడా తిరుగుతూ అన్ని ఆయన సందర్శించి మంగళగిరిలో ఉన్నటువంటి సందర్శించి అమరావతిని సందర్శించి ఎక్కడా లోటు లేకుండా ప్రజల వద్దకే పాలనలాగా ప్రజల వద్దకే ఆహారాన్ని నీళ్ళని అన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెప్పించి ఏమి ఆయనకి సహకరించాలి ఆయనతో పాటు ఎలా కలిసి నడాలనే ఆలోచన లేకుండా విమర్శలు చేయడమే ధ్యేయంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ప్రజలు ఎంత బుద్ధి చెప్పి 151కి మధ్యలో 11 ఇచ్చినా ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదు. 100 రోజులలో ఈ పని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం మీరు 5 సంవత్సరాల్లో చేయగలిగారా? మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి 100 రోజులలో ఎంత పని చేశారు చంద్రబాబు నాయుడు గారు? పాత బకాయిలన్నీ కూడా ఇమ్మీడియట్ గా ఎక్కడికెక్కడ తీరుస్తున్నారు. ఏ వ్యవస్థకు ముందుగా ఇవ్వాలో ఆ వ్యవస్థ చేశారు. అదేవిధంగా అమరావతిని జంగిల్ క్లియరెన్స్ చేస్తూ పర్యటిస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ మన తుంగభద్ర మనకి సంబంధం ఉన్నా లేకపోతే అది పక్కన పెడితే తుంగభద్ర అనేది గేటు కొట్టుకుపోతే ఏం చేయరో దిక్కులేని పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం ఉంటే చంద్రబాబు నాయుడు గారు దక్షతగా కన్నవ నాయుడు గారిని పంపించి 40 టీఎంసీల పైచీలకు వాటర్ని కాపాడగలిగినటువంటి మహోన్నత వ్యక్తి ధార్మికుడు శ్రామికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి అలుపెరగని పోరాట యోధుడు ప్రజల కోసమే బతుకుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నందుకు నిజంగా మేము వైఎస్ఆర్ పార్టీని చింతిస్తూ మొన్న జరిగినటువంటి చిన్న ఉదాహరణ ఎక్కడో బొంబాయిలో ఉన్నటువంటి సినీ నటిని ఎన్ని బాధలు పెట్టారో వెలుగులోకి వచ్చింది. సొంత చెల్లిలే జిందాల్ గారిని కాపాడడానికి ఒక ఆడబిడ్డను బలిపశు చేశారని చెప్తుంటే ఇంకా మీకు సిగ్గు రాలేదా? ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కళ్ళు తెరలేదా? ఇన్ని విమర్శ చేయడం చాలా దారుణం, అతి దారుణం. మంత్రులు కానీ ఒక అధికారులు కానీ ఈరోజు ఆయన వచ్చి సాక్షాత్ డీజీపీ కూడా పాపం వాళ్ళు ఇంటి దగ్గర సాక్షాత్ హోంమంత్రి కూడా వాళ్ళ ఇంట్లో మునిగిపోయినా పక్కన పెట్టి పిల్లల్ని పైకి పంపించి వారు వరద బాధితులకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఈ తరుణంలో నిజంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. రాజకీయ విమర్శలు మానుకొని ఇప్పుడు సహాయ సహకారం అందించి మాతో పాటు కలిస్తే ప్రజలు మీకు మళ్ళీ మెచ్చుకుంటారు, ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు అభూత కల్పనలు పెట్టి ఇలాగ అసత్యాలు ప్రసారం చేస్తుంటే ప్రజలు కూడా చీకొడుతున్నారు. విశాఖపట్నం పర్యటన ముగించుకొని వెంటనే వెళ్ళినందుకు ఇలా వరదలు చుట్టుముడితే ఆయన కలెక్టర్ కమాండెంట్ దీంట్లో కూర్చొని పర్యవేక్షిస్తున్నారు. ఓ పక్కన తండ్రి ఏమో ప్రత్యక్షంగా కారు మీద ఆటల మీద వెళ్లకుండా జేసీబీలో సుమారు 23 కిలోమీటర్లు జేసీబీలో ప్రయాణం చేసి ఆయన జేసీబీ ఎక్కుతుంటే నిజంగా కారు ఎక్కడానికి డోర్ పట్టుకొని నేను ఈ వయసులో 60 సంవత్సరాల వయసులో కారు ఎక్కడానికి డోర్ పట్టుకొని డోర్ పని దిగుతూనే ఎక్కుతున్నారు. అలాంటిది జేసీబీ ఆయన ఎక్కుతుంటే ఏ ఆశ్చర్యం భగవంతుడు 72 సంవత్సరాల వయసు వల్ల లేడు, 27 సంవత్సరాల కుర్రోళ్ళగా ఎక్కుతున్నాడు బండి. ఆ విధంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా పూర్తిగా ఆయుధానికి భోగభాగ్యాలు ఉండాలని 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంచి జవసత్వాలతో ఆ మంత్రులకు కానీ అధికారులు కానీ అందరూ కలిసి రావాలని కేంద్ర ప్రభుత్వం కూడా మనకి పరిపూర్ణమైనటువంటి సహకారం అందిస్తుంది. మీరు గమనించారు లేదో మన ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే సుమారు 23-25 ఫైబర్ బోట్లు కానీ 4-5 హెలికాప్టర్లు కానీ పంపించి హక్కును ఆదుకున్నారు. అదేవిధంగా జాతీయ విపత్తుగా దీన్ని మీరు పరిగణలో తీసుకొని మాకు సహాయం అందించండి అంటే పరిశీలిస్తున్నారు. ఆ విధంగా మనం రిక్వెస్ట్ చేసుకొని ఆ విధంగా మనం ప్రజలకు న్యాయం చేయాలి తప్ప మీరు ఇష్టానుసారంగా అమరావతి వస్తే ప్రపంచ బ్యాంక్ వస్తే వాళ్ళకి మీరు లెటర్లు రాస్తాం అప్పుల్లో ఉంది అని ఇలాగా లేనిపోయిన రోమర్లు ధోమర్లు పెట్టి ఇంకా ఎన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు భ్రష్టు పట్టిస్తారు?
మీరు కాదు కదా, మీ తరం కూడా కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం కాలంలో మీరు చూడండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమ తీసుకునే కాకుండా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కల్పిస్తారు. ప్రతి ఏడాది కూడా ఆయన ఏదైతే సూపర్ 6 పథకం చెప్పారో ఆ సూపర్ 6 పథకాలు అమల్లోకి తీసుకొస్తారు. రేపు అక్టోబర్ నుంచి మళ్ళీ కొత్త పెన్షన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. అది రేపు ఈ నెల సెప్టెంబర్ 15-16 తర్వాత దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సచివాలయాల ద్వారా రిలీజ్ చేస్తారు. అక్టోబర్ నుంచి కూడా ఎవరైతే అర్హులైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో, వికలాంగులు ఉన్నారో, వృద్ధార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడానికి కానీ, ఎవరైతే అనర్హులుగా ఉండి ఇంటి దగ్గర ఉండి అబద్ధాలు ఆడి లేనిపోయిన తప్పు డాక్యుమెంట్లు పెట్టి తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేసి మళ్ళీ ఆ డబ్బులు పేదవాళ్ళకి అందేటట్టు చేస్తారు. ఇప్పుడు ఇదే సమయంలో హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు హైడ్రాని పెట్టారు. వారు చెరువులను ఆక్రమించిన వాళ్ళందరినీ కూడా టగటగా ఎక్కడికక్కడ ఖాళీ చేస్తూ కూలగొడుతూ ఆ చెరువులు ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి విపత్తులు వస్తే ఆ చెరువులో వాటర్ అంతా కూడా స్టోర్ అయి ఉండాలి. అప్పుడు ప్రజలకు సురక్షితంగా ఉంటారు. అదే తరహాలో ఇక్కడ ఆక్రమించినటువంటి వాళ్ళందరూ కూడా హైడ్రా పెట్టమని కూడా మేము చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మా అధినాయకుడిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా ఆలోచన చేస్తున్నారు.